హాయ్ గాయ్స్, ఎంతమంది హాస్టల్లో ఉండి చదువుకున్నారు? నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఇప్పుడు మా అక్క కూతురు కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. తనకు అసలు హాస్టల్ వెళ్ళాలని లేదు, ఏడుస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఏడుపు వస్తే కూడా ఒక ఫంక్షన్ ఉంటే వచ్చిందనమాట. ఒక 10 days ఉంది, ఇప్పుడు వెళ్తుంది. సో బాగా సాడ్గా ఫీల్ అవుతుంది. తనకి అసలు వెళ్ళాలనే లేదు, కానీ ఇంకా సిచ్యువేషన్ అర్థం చేసుకొని వెళ్తుంది. అసలు మంచి స్కూల్లోనే చదువుతున్నామే, కాకపోతే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ కొంచెం తెలియక ఎవరో మాట వినేసి హాస్టల్ బాగుంటుంది అంటే ఇంకా అక్కడ పెట్టారు. కాకపోతే తను అసలు అడ్జస్ట్ కాలేకపోతుంది. లాస్ట్ ఇయర్ పోయింది, ఇప్పటిదాకా అడ్జస్ట్ అవ్వలేదు. బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అసలు అక్కడ ఉంచొద్దని అనుకున్నాం, బట్ ఈసారి కూడా వేరే దగ్గర ట్రై చేసాము, రాకపోతే ఇంక అక్కడే పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు మధ్యలో తీయలేం కదా, సో ఎంత సర్ది చెప్పి తనకి పంపిస్తున్నామంటే చాలా. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా బాగా ట్రై చేయాలి, ఎక్కడన్నా వేరే దగ్గర వచ్చేలాగా. కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా అంతే, చిన్నప్పటి నుంచి ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను కూడా అలాగే చేశాను. ఎప్పుడు మా అక్క కూతురు కూడా అదే ఫేస్ చేస్తుంది. సో నా డేస్ నాకు గుర్తొచ్చినాయి అనమాట. నేను కూడా మా ఇంట్లో చిన్నదాన్ని, మేము ముగ్గురం గర్ల్స్, కానీ ఇంకా నాకు అసలు ఉండాలని లేకుండే హాస్టల్లో, బట్ ఉన్నాను. ఇంకా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఉన్నా. తను కూడా ఇప్పుడు అలాగే చేసుకుంటుంది. అక్కడ వెళ్ళాక ఏడుస్తుంది అసలు. ఓకే, బాయ్.